నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ అనమాట. చిన్న అప్డేట్ ఏంటంటే అందరికీ 26th జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అనమాట. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే అనమాట WWE 2K22 ఏదైతే ఉందో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్ వచ్చి పీసీకి అయితే లేదు. ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5, Xbox One, Xbox X, Xbox S అనమాట. అన్నిటి కూడా ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి. ఇండియన్ వెబ్సైట్ నుంచే మీకు చూపిస్తున్నాను. అండ్ అఫీషియల్ వచ్చేసరికి అయితేనేమో 10th మార్చ్. సో 10th మార్చ్న అయితే అవైలబుల్ అయిపోతుంది బోనస్ అవన్నీ కూడా. సో మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలని చేసుకోవచ్చు. తర్వాత ఇంకో న్యూస్ చూసుకుంటే క్రైటెక్ నుంచి అన్నమాట. సో క్రైటెక్ ఏంటంటే గాయ్స్, ఇది ముందు చెప్తున్నా, ఇది ఏంటంటే ఇది ఏమంటారు గేమ్ మర్చిపోయినా గైస్. సో యాక్చువల్ గేమ్ మీ ట్రైలర్ ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. క్రైసిస్ అనే ఒక గేమ్ ఉంది కదా. సో క్రైసిస్ అనౌన్స్మెంట్ అయితే చేసిరు, కొత్తది అప్డేట్ రావచ్చు క్రైసిస్ 4 గేమ్ అనేసి అయితే చాలామంది అనుకుంటారు. సూపర్గా ఉంటుంది గేమ్, అంటే మొత్తం ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. మీరు పాత క్రైసిస్ గేమ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. గేమ్ ప్లే ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. నానోటెక్ యూజ్ చేసి సూట్ ఆర్మర్ అవన్నీ తయారు చేసి అనేసి ఉంటుంది. సో కన్ఫర్మేషన్ అయితే అయింది 4 అనేసి అయితే మెన్షన్ చేసారు, క్రైసిస్ 4. సో ఒకవేళ మీరు క్రైసిస్ గేమ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. అండ్ ఈవెన్ GT 1030 730లో కూడా ఆ గేమ్ అయితే మీరు ఆడచ్చు అనమాట. తర్వాత ఇంకో న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది ఆర్క్ GPU ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళది 16 GDDR6తోన వస్తుందనేసి అయితే చిప్స్తో వస్తుందనేసి అయితే ఇక్కడ చిప్స్ అయితే సోర్సెస్ అవైలబుల్ అయినాయి. సో ఇవి కూడా డెస్క్టాప్ కాకపోవచ్చు, ఇవి ల్యాప్టాప్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ చాలా మటుకైతే ల్యాప్టాప్ అనేసి అయితే కొందరు అంటారు. నా ఒపీనియన్లో చూద్దాం, వచ్చినాకైతే కన్ఫర్మ్ అయ్యేదాకైతే ఏది చెప్పలేం. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళు ఎగ్జినోస్ 2200 సాకెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ ఫోన్లో రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన సామ్సంగ్ S22, S22 ప్లస్, S22 అల్ట్రా లో అయితే వస్తుంది అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళకి కూడా వేరే సోర్స్ ఉంది. సో వాళ్ళ సోర్సెస్ అయితే విన్ఫ్యూచర్ DE అనేసి అయితే. సో దీంట్లో మీకు RDNA 2 GPU వస్తుంది అన్నమాట. ఎక్స్ క్లిప్స్ అది ఆర్కిటెక్చర్ తయారు చేసారు అన్నమాట. సో చూద్దాం ఏమంటారు రిలీజ్ అయినా కదా పర్ఫార్మెన్స్ వీడియో మెమరీ ఎంత ఉంటుంది అనేసి. తర్వాత ఇంకో న్యూస్ గిగాబైట్ నుంచి అన్నమాట. సో గిగాబైట్ వాళ్ళ GTX RTX 3050 ఏదైతే ఉందో 2 రోజుల ముందే సేల్లోకి అవైలబుల్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్ ఫోటోలోకి వచ్చేసింది, ఫోటోస్ చూసుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్లే. సో ముందే వచ్చేసింది, దానికి ముందే కొన్ని టెస్ట్లు కూడా లీక్ అయిపోయినాయి అనమాట. పర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. GA106 అన్నమాట LHR. సో లైట్ హ్యాచ్ రేట్ అనమాట. సో దీంట్లో మీరు బిట్ కాయిన్ మైనింగ్ అవి ఏం చేయలేరు అనమాట. సో అది ఒక అప్డేట్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్లో 3050 ఇది ఒక మంచి విషయమే, పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అనమాట. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్ వచ్చింది, ఇది అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో నేను రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ వీడియోలో నచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది, అరే మంచి చెప్పినా అన్న ఇదైతే నాకు యూస్ఫుల్ అయిందంటే కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సపోర్ట్ కూడా ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వన్స్ అగైన్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్ గుడ్ అండి.